తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచి ఫలితాలు ఇవ్వలేవని గమనించండి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పాలని నిర్ణయించుకుంటారు. ఆర్థికంగా లాభం చేకూర్చే వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులకు సంబంధించినవి చేస్తున్న వాటి పురోగతి బాగుంటుంది. అనుకునే ధనలాభం సూచిస్తోంది. గృహ నిర్మాణ పనుల్లో తొందరపాటు ఆలోచనలు చేయకండి. నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారిపోతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చేయలేరు. దానివలన స్ట్రెస్కి గురే అవకాశాలు గోచరిస్తోంది. కళా సాహిత్య రంగాల్లో వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చివేస్తారు. అందరి విషయంలో ఒక విధానాన్ని అనుసరించి విమర్శలు లేని వాతావరణం ఏర్పరచుకుంటారు. అయితే కొన్ని విషయాలలో రాజకీయ నాయకుల ప్రయోజనం ఉంటుందని వాళ్ళని అనుసరించి ముందుకు వెళ్తారు. అవి ఎటువంటి ఉపయోగం లేదని మీ వరకు మీరు చేసుకుపోవడం చెప్పదగినది. కుటుంబంలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అయితే విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. కొన్ని విషయ వ్యవహారాలు వినోదాలకు శాశ్వతంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా ఇంట్లో కొన్ని విషయాలు నియంత్రిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీకు అండగా ఉన్న వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బహిరంగంగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఉండదు. సమాజంలో అన్ని విధాల ఎదుగుదల బాగుంటుంది. అయితే మీ ఎదుగుదల చూసి ఆనందించేవారు కరువవుతారు. డబ్బు ప్రధానమైనది కాదు, అంతకంటే ముఖ్యమైనది ఎన్నో ఉన్నాయని తెలుసుకోవాలి. అయిన వాళ్ళ తప్పులను క్షమించి సంతానం చేసిన పొరపాట్లను మనసులోనే దిగమింగి వారిని సరైన మార్గంలో నడిపించండి. దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది. కుంభరాశి వారికి ఏలినాటి నడుస్తున్న వల్ల కొన్ని విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నష్టపోయే అవకాశాలు సూచిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వీసా, గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి కార్యక్రమాలు చేపట్టాలనే భావన ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మీన రాశి.